గుండెల్లో స్థిరస్థాయిగా సంవత్సరాలు గడిచిపోతున్నా ప్రభువా, నీ బిడ్డను నాయన చెక్కినందుకు మీకు స్తోత్రాలు, ముద్రించినందుకు మీకు స్తోత్రాలు అయా. మీకు వందనాలు. శరీరము మేడం గారి కుటుంబము అనిల్ సార్ మీరు దీవించండి, అంజలి రాజబాబును దీవించండి నాయన, ప్రియమ్మన్ గారిని దీవించండి, పెద్దమ్మ గారు విజయమ్మ గారిని మీరు దీవించండి, ఆశీర్వించండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఈ కుటుంబం అంతటి పేరు పేరుషను దీవించండి అయ్యా. అయా కూడి వచ్చిన ప్రతి ఒక్కరును నాయన వైఎస్ఆర్ గారి యొక్క కుటుంబాన్ని అభిమానించినటువంటి అభిమానులు, నాయకులను, కార్యకర్తలను నాయన పేరు పేరుషన దీవించండి. బంధుమిత్రులను, రక్త సంబంధికులను, స్నేహితులను, శ్రేయభిలాషులను అందరినీ మీరు దీవించండి. ఈ ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభువా ముగింపు ప్రార్థన వరకు పాటల్లోను వాక్యంలోను మీరే ఉండి మీ సన్నిధించి నీ ఆత్మతో నింపి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, ఒక కీర్తన పాడుకుని ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. కీర్తన సాంగ్ నెంబర్ 358 హల్లెలూయా పాడేదనే పాట పాడి ప్రభుని ఘనపరుద్దాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే, నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమధ్యుండవు నా రక్షణ శృంగము నీవే, మహాసమధ్యుండవు నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగే, ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగే. ప్రభువానే వెలుగొందితి నా జీవంబు జ్యోతివి నీవే, ప్రభువానే వెలుగొందితి నా జీవంబు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. భయమును పారద్రోలి అభయమునిచ్చితివే, భయమును పారద్రోలి అభయమునిచ్చితివే. ఎబినేజరు
ఎబినేజరు నీవే ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ఎబినేజరు నీవై ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. నీ కొరకై జీవిల్తును, నా జీవంపు దాతవు నీవే. నీ కొరకై జీవిల్తును, నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. పాడిన కీర్తనను బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు పిల్లరా, దైవ వాక్యాన్ని చదువుకుందాం, శ్రద్ధగా ఆలకించండి. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు చదువుకుందాం. సెకండ్ ఎపిస్టల్ ఆఫ్ పీటర్, 1st chapter 12 to 15. ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. తెలుసుకొని మీరంగీకరించిన సత్యమునందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసినని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మలను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందినను తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త పడుతును. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఒక శుభదినం. ఏమిటి అంటే, ప్రపంచంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎరిగిన జనాంగం అందరూ కూడా గుర్తుంచుకునేటువంటి రోజు. కొందరు వేదనతో, కొందరు ఆతృతతో ఎదురు చూసినటువంటి రోజు, మరికొందరు నిరీక్షణతో వేచి ఉన్నటువంటి రోజు. చెప్పడానికి 16వ వర్ధంతి అంటారు, కానీ ప్రతి దినము కూడా వారి ద్వారా మాట సహాయం పొందిన ప్రతి ఒక్కరు కూడా జ్ఞప్తి ఉంచుకునేటువంటి రోజు ఈరోజు. ఇక్కడ లేఖన భాగంలో చూస్తే ప్రభు అయిన క్రీస్తు రాయబారి పేతురు మరణించబోయే ముందు వ్రాసినటువంటి మాటలివి. సుమారు క్రీస్తు శకం 67